236 మంది పార్లమెంట్ సభ్యులను పెట్టుకుని ఈ రోజు పార్లమెంట్ లో ఏ మాత్రం దాని మీద చిత్తశుద్ధి లేకుండా మాట్లాడకుండా తెలంగాణలో బిల్లు పెట్టినది అసలేని బిల్లు, దాంట్లో ఎలాంటి శాంటిటీ లేదు, తూతూ మంత్రంగా పెట్టి బీసీలను నమ్మించి ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి బీసీ నాయకులకు అందరికీ మేము చెప్తా ఉన్నాం, ఢిల్లీ నుంచి పిలుపునిస్తా ఉన్నాం, ఎక్కడైతే బీసీ అభ్యర్థులు నిలబడ్డారో అత్యధిక మెజార్టీతో బీసీలను గెలిపించాలని, పార్టీలకు అతీతంగా గెలిపించాలని, కాంగ్రెస్ పార్టీకి పొందబెట్టాలని చెప్తా ఉన్నాం. ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం, గ్లోబల్ అని మీటింగ్ పెట్టేసి ఫుట్బాల్ ఆడడం, మెస్సీని పిలిపేయడం కాదు. మేము ఖబర్దార్ రేవంత్ రెడ్డి ఈ రోజు హెచ్చరిస్తా ఉన్నాం, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఫుట్బాల్ ఆడతామని చెప్తా ఉన్నాం. కొట్టే ప్రతి ఒక్క బాల్ కి షాట్ లేచిపోవాల్సిందే. మీ పార్టీకి నామరూపాలు లేకుండా పోతున్నాయి. రాహుల్ గాంధీ కూడా హెచ్చరిస్తున్నాం, ఖబర్దార్ నువ్వు వచ్చి అశోక్ నగర్ లో సంవత్సరానికి 1 లక్ష ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ చెప్పిపోయారు. ప్రియాంక గాంధీ వచ్చి ప్రతి మహిళా విద్యార్థికి ఒక స్కూటీ 5,000 రూపాయలు ఇస్తామన్నారు. మీరు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో వస్తారు? మీరు వచ్చినట్టు తెలంగాణలో రాళ్లతో కొడతారని చెప్పేసి, ఎయిర్పోర్ట్ నుంచి తరిమి కొడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. మాకు చట్టబద్ధంగా రాజ్యాంగంలో సవరణ చేసి మాకు జనాభాలో కులగణలో జనాభా ప్రకారం మా లెక్కల వాటా ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించాలి, లేదంటే 9th షెడ్యూల్లో పెట్టాలి. ఇప్పుడు పార్లమెంట్ సెక్షన్ జరుగుతుంది. రాహుల్ గాంధీకి సిగ్గు బుద్ధి ఉన్నట్లయితే రాజ్యాంగం చదువుకొని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏముందో పార్లమెంట్ తెలుసుకొని మీ ఎంపీలందరినీ రేపే తక్షణమే పార్లమెంట్ లో బిల్లుకు ప్రపోజ్ చేయాలా, ముందుకు రావాలని హెచ్చరిస్తున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉన్నాయని హెచ్చరిస్తున్నాం. ఖబర్దార్ ఖబర్దార్. టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, అరుణన్న గారి నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, అరుణన్న గారి నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, అరుణన్న గారి నాయకత్వం. ఈ ఒక్కరోజు పోరాటం కాదు. టైగర్ ఆర్ కృష్ణ గారు 50 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తే ఈ రోజు ఈ బీసీ ఉద్యమం ముందుకు వచ్చింది. కానీ ఈ రోజు కొన్ని శక్తులు వేరే విధంగా మాట్లాడుతున్నారు. సిగ్గు సిరం లజ్జ ఉంటే అన్ని పార్టీలకు చెందిన బీసీ కుల సంఘాలు అన్న గొడుగు కిందికి వచ్చి పనిచేయాలని హెచ్చరిస్తా ఉంటాం. టైగర్ ఆర్ కృష్ణ గారి నాయకత్వం, అరుణన్న గారి నాయకత్వం. వర్ధిల్లాలి. జై బీసీ, జై బీసీ.